ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. అరెస్ట్ అయిన ఎమ్మెల్సీ కవిత తొలిసారిగా కన్నీరు పెట్టుకుంది అంటూ వార్తలు అయితే వస్తుందండి. దీనికి సంబంధించి వివరాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది. చాలా మంది వీడియోస్తారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారండి. దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్ ట్యాప్ చేయండి. ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వడం మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. చాలా మంది మీరు చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదండి. దయచేసి లైక్ చేయండి, ఇన్ఫర్మేషన్ అందరికీ తెలుస్తుంది. ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో ఈడీ కస్టడీలో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఆమె కుమారుడు ఆర్యన్ ఇతర కుటుంబ సభ్యులు పరామర్శించారు. కస్టడీలో ఉన్న కవితను ప్రతి రోజు గంట పాటు కలిసేందుకు కుటుంబ సభ్యులు కోర్టు అనుమతించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నిన్న రాత్రి కవితను కుటుంబ సభ్యులు కలిశారు. కొడుకును ఆర్యన్ని చూడగానే కవిత తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. ఆర్యన్ కూడా తన తల్లిని చూసి కన్నీళ్లు పెట్టుకున్నాడని సమాచారం. కవిత తన లాయరు మోహిత్ రావుతో కూడా సమావేశమయ్యారు. తీర్పు తమకు అనుకూలంగా వస్తుందని భావించిన కోర్టుపై విశ్వాసం ఉంచుకోవాలని కవితకు రావు అయితే చెప్పినట్టు సమాచారం. శనివారం విచారణ చేపట్టిన రౌస్ రెవెన్యూ కోర్టు ఎమ్మెల్సీ కవిత ఈడీ సంబంధించి 3 రోజులు అయితే పొడిగిస్తూ ఉత్తర్వులు కూడా